మిలిటెంట్‌లో ఒక ఫ్యామిలీని బంధించేసి ఉంటారు. ఇక అమర్‌ని డ్యూటీలో జాయిన్ అయిపోమని చెప్పటంతో అమర్ డ్యూటీలో జాయిన్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీని ఆ మిలిటెంట్‌ల నుండి ఎలా కాపాడడం అమర్ అని మేజర్ ఆఫీసర్ అడగటంతో బాకీ, రాథోడ్, అమర్ ముగ్గురు అక్కడే ఉంటారు. ఒక చిన్న పిల్లకి కెమెరాని ఫిక్స్ చేసి లోపలికి పంపిద్దాం సార్. అప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో మొత్తం తెలిసిపోతుంది. అప్పుడు మనం అటాక్ చేద్దాం అని అమర్ చెప్తాడు. అలా బుజ్జమ్మకి ఒక కెమెరా పెట్టేసి అండర్ గ్రౌండ్ టన్నెల్ ఒకటి ఉంటే, ఆ టన్నెల్‌లో నుండి బుజ్జమ్మని అమర్ పంపిస్తూ ఉంటాడు. బుజ్జమ్మ జాగ్రత్త అని అమర్ చాలా జాగ్రత్తగా ఆ టన్నెల్‌లో బుజ్జమ్మని దించి ఎలా వెళ్ళాలో మొత్తం కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటాడు. దాని ప్రకారం బుజ్జమ్మ ఆ టన్నెల్ గుండా మెల్లగా లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఆ తర్వాత ఇంటి లోపలికి ఆ టన్నెల్ ఉంటుంది. ఆ టన్నెల్‌లో నుండి ఇంట్లో అడుగు పెడుతుంది. ఇదంతా కూడా అమర్ వాళ్ళు కంప్యూటర్ స్క్రీన్‌లో చూస్తూ ఉంటారు. బాగి చాలా కంగారు పడుతూ అయ్యో! బుజ్జమ్మకి ఏమీ కాకూడదు అని వేడుకుంటూ ఉంటుంది. అలా బుజ్జమ్మ ఇంట్లో అడుగు పెట్టగానే అక్కడ భార్యాభర్త, ఒక పాప, ఒక పిల్లాడు, నలుగురు ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. ఒక్క మిలిటెంట్ మాత్రమే వాళ్ళకి కాపలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇదంతా కూడా బుజ్జమ్మకి అరేంజ్ చేసిన వీడియో క్యామ్ ద్వారా అమర్ వాళ్ళు చూస్తూ ఉంటారు. లోపల ఒక్క మిలిటెంట్ మాత్రమే ఉన్నారు. ఎంతమంది ఉందో తెలిసిపోయింది అని అమర్ చెప్తాడు. ముందు మీ పాపని బయటికి రమ్మని చెప్పు అమర్ అని మేజర్ ఆఫీసర్ చెప్పటంతో పాపకి వాయిస్ క్యాప్చర్ రెడీ చేయండి అని అమర్ చెప్తాడు. దాంతో అక్కడున్న ఒక ఆఫీసర్ పాపకి రిసీవర్ పెట్టకుండా మర్చిపోయి పంపించేశాం సార్ అని చెప్పటంతో అయ్యో! ఇప్పుడు ఎలా అని బాగి ఏంటి ఇలా చేస్తే ఎలా అని అమర్ అందరూ కంగారు పడుతూ ఉంటారు. అయ్యో! బుజ్జమ్మ బుజ్జమ్మ అని బాగి విలవిల్లాడిపోతూ ఉంటుంది. అలా బుజ్జమ్మ ఇంకా ఇంట్లో నడుస్తూ చూసుకోకుండా ఒక స్టెప్ ఉంటే కింద పడిపోతుంది. దాంతో మిలిటెంట్ గమనించేసి "ఏయ్ పాప ఎవరు నువ్వు? ఎందుకిక్కడికి వచ్చావు?" అని తీవ్రవాది నిలదీస్తూ ఉంటే బుజ్జమ్మ భయపడిపోతూ ఉంటుంది. ఇక బాగి అయ్యో! బుజ్జమ్మని చూసేసారే అని చాలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది. అమర్ బుజ్జమ్మని, ఆ ఫ్యామిలీని ఎలా కాపాడతారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.